హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్లోకి నేను తోటకూర వేపుడు బీరకాయ పచ్చడి చేశాను. ఈ తోటకూర వేపుడు డిఫరెంట్ స్టైల్లో చేశాను. ఈ బీరకాయ పచ్చడి కూడా వారం రోజులు ఫ్రిడ్జ్లో ఉంచితే నిల్వ ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? తోటకూర కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలాగా కడిగేసుకున్నాను. దానికోసం ఉల్లిపాయలు, బీరకాయ పచ్చడి కోసం బీరకాయ శుభ్రంగా కడిగి ఇలాగా రౌండ్గా ముక్కలు పోసుకున్నాను. ఇక్కడ నేను 2 బీరకాయలు తీసుకున్నాను. ముందు బీరకాయ పచ్చడి కోసం స్టార్ట్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు వేస్తాను కొంచెం, తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక పిడికెడు పెసరపప్పు, ఒక 6 ఎండుమిరపకాయలు. ఇవి ఇప్పుడు బాగా రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ స్టేజ్లోన ఈ బీరకాయ ముక్కలన్నీ వేసేద్దాం. ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, బాగా కడిగేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ యాడ్ చేస్తాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బీరకాయ ముక్కలకి సాల్ట్ వేస్తాను కదా, దీనివల్ల కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది, ఈ ముక్కలు మెత్తబడతాయి. ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేస్తాను. 2 బీరకాయలకి ఈ మాత్రం చింతపండు వేస్తే సరిపోతుంది. చింతపండు కూడా వేస్తాను కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి ఇది మొత్తం ఉడకనివ్వాలి. నేను మూత పెట్టేస్తాను దీని మీద, బాగా కొంచెం ఉడికొచ్చాక మూత పెట్టేసుకున్నాను. ఉడికొస్తుంది కదా, ఈ స్టేజ్లో మూత పెట్టి నేను వీటిని అటుపై ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇటు పక్క తోటకూర కూర చేస్తున్నాను. ఇప్పుడు తోటకూర కూర రెడీ చేద్దాం. దీనిలోకి ప్యాన్ పెట్టి ముందులో కడాయి పెట్టి ముందు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పోపుకి ఆవాలు, పోపుకి జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి. ఈ పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పెసరపప్పు,
పెసరపప్పు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తరిగినవి వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, చూడండి ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా తోటకూర, శుభ్రంగా కడిగేసాను, లేకపోతే ఇసుక ఉంటుంది, ఇసుక మట్టి అన్నీ ఉంటాయి. శుభ్రంగా కిందనొచ్చి పైకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు చూడండి బాగా ఉడుకుతున్నాయి కదా, నీరంతా దగ్గరికి అయిపోవాలి, నీరంతా ఇంకిపోయి బాగా దగ్గరికి అయిపోవాలి. తోటకూర కొంచెం దగ్గర పెట్టాక ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే తోటకూర దగ్గరికి అయిపోతుంది, వాటర్ రిలీజ్ అవుతుంది. సరిపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు సాంగ్. ఇది తోటకూరని ఇలా శుభ్రంగా కలిపి మళ్ళీ మూత పెట్టి తోటకూర దగ్గర పడింది కదా, ఈ స్టేజ్ లో కొంచెం కూరకారం వేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి కొద్దిసేపు, వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యే వరకు. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు అన్ని ఉడికేలాగా చూసుకోండి. బీరకాయ ముక్కలు అన్నీ బాగా దగ్గర పడిపోయి కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు బాగా చల్లారుతుంది కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం. ఫైన్ పేస్ట్ గా అయిపోవాలి. ఇది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఈ పచ్చడిని, తర్వాత పోపు పెట్టి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. తోటకూర కూడా బాగా దగ్గర పడిపోయింది, కంప్లీట్ అయింది కూర. తోటకూర రెడీ అయిపోయింది, బీరకాయ పచ్చడి అయిపోయింది. పచ్చడి పోపు వేసుకున్నాక ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి అన్నంతోటి, రోటీతోటి అన్నిటితో కూడా చాలా బాగుంటుంది. కారంగా, పుల్లగా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారా, నా లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. డైలీ లంచ్లోన గ్రీన్ సలాడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెండు రెసిపీస్ మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ ఎర్ర తోటకూర అనేది హెల్త్కి చాలా మంచిది.
ఐరన్ రిచ్ ఫుడ్ కూడా. ఇది హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.